ఋతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దేశంలో కరువు కలుగగా ఒక మనుషుడు ఎలీమెలెకు తన భార్య నయోమి తన ఇద్దరు పిల్లలు మహలోను కిల్యోను వెంటబెట్టుకుని బెత్లెహేమును విడిచి మోయాబు దేశమునకు కాపురముండ వెళ్ళినప్పుడు, నయోమి తన ఇద్దరు కుమారులకు మోయాబు స్త్రీలతో వివాహం చేసింది. అప్పుడు నయోమి తన భర్తను ఇద్దరు కుమారులను చనిపోతారు. అప్పుడు నయోమి తన సర్వమును కోల్పోతుంది. అలాగే దేవుడు మనకు శ్రమ వచ్చినప్పుడు లోకం పచ్చగా ఉందని రొట్టెల గృహం అయిన దేవుని విడిచి లోకంలోనికి వెళితే నయోమి ఏ విధంగా సర్వాన్ని కోల్పోయిందో, అదేవిధంగా మనమును మన జీవితంలో ఎంతో నష్టపోవలసిన వారంగా ఉంటాము. కానీ నయోమి కోడలు శ్రమలో వృద్ధాప్యంలో ఉన్న తన అత్తను హత్తుకుంది. అందుకే దేవుడు రూతును అత్యధికంగా ఆశీర్వదించాడు. యేసుక్రీస్తు వంశావళిలోనికి చేర్చబడింది. నయోమి దేవుని కలిగిన మరి యూదా వంశానికి చెందిన స్త్రీ, కానీ రూతు అన్యురాలు. నయోమి దేవుని విడిచిపెట్టింది, రూతు దేవుని హత్తుకుంది. అందుకే దేవుడు నయోమి కన్నా రూతును అత్యధికంగా ఆశీర్వదించాడు.